ప్రైజ్ ది లార్డ్. ప్రభువైన యేసుక్రీస్తు సెలువులో పలికిన మూడవ మాట యోహాను సువార్త 19వ అధ్యాయం 26వ వచనం 27వ వచనం ఒక్కసారి చదువుకుందాం. యేసు తన తల్లియు తాను ప్రేమించిన శిష్యుడను దగ్గర నిలుచుండుట చూచి, అమ్మా ఇదిగో నీ కుమారుడని తన తల్లితో చెప్పాను. తరువాత శిష్యుని చూచి, ఇదిగో నీ తల్లి అని చెప్పాను. ఆ గడియ నుండి ఆ శిష్యుడు ఆమెను తన ఇంట చేర్చుకొనెను. ఇక్కడ మనం రెండు విషయాలను గమనించాలి. ప్రభువైన యేసుక్రీస్తు తన తల్లి బాధ్యతను తనను ఎంతో ప్రేమించిన శిష్యునికి అప్పచెప్తున్నాడు. అంటే అప్పటికి తన తండ్రి మరణించి ఉండవచ్చు అని చరిత్రకారులు ఒక అభిప్రాయం కలిగి ఉన్నారు. రెండవదిగా, నేను మీ కొరకు ప్రాణం ఇస్తాం, మేము వదిలిపెట్టాం, నిన్ను విడిచిపెట్టాం, మీతోనే ఉంటామని పలికిన శిష్యులందరూ తన నుండి దూరమైపోయారు, మరణ భయంతో పారిపోయారు. కానీ ఒక్క శిష్యుడు మాత్రం తనకు సమీపంగా ఉన్నాడు. యేసును రొమ్మును ఆనుకుని ఉన్న యేసును ప్రేమించిన యోహాను మాత్రమే ఆయనకి సమీపంగా ఉన్నాడు. సమీపంగా ఉన్న శిష్యుని చూసి ప్రభు అంటున్నాడు, ఇదిగో నీ తల్లి. తన తల్లిని చూసి ఇదిగో నీ కుమారుడు అని. నిర్గమాకాండం 20వ అధ్యాయం 12వ వచనం నెరవేర్పుగా ప్రభు ఈ మాట చదివించాడు. ఒక్కసారి చదువుకుందాం. నీ దేవుడైన యెహోవా నీకు అనుగ్రహించే దేశంలో నీవు దీర్ఘాయుష్మంతుడు వగునట్లు నీ తండ్రిని నీ తల్లిని సన్మానించుము. అవును, మనం దీర్ఘాయుష్మంతుడు అవ్వాలి అంటే మన తల్లిని మన తండ్రిని మనం సన్మానించాలి. ఎప్పుడు బ్రదర్ అంటే వారు బ్రతికున్నప్పుడే, వారు మనతో ఉన్నప్పుడే మనం చూపించవలసిన ప్రేమనంతా వారి ముందు మనం చూపించాలి. ఇక్కడ మనం ఒక విషయం గమనించినట్లయితే, ప్రభువైన యేసుక్రీస్తును విడిచి పారిపోయిన శిష్యులందరూ హతసాక్షులుగా మరణించారు. కానీ యేసు వెంటనే ఉండి మరణమైన జీవమైన మరి ఏదైనా నేను యేసయ్యతోనే ఉంటాను అని తీర్మానం తీసుకున్న యోహాను శిష్యుడు ఒక్కడు మాత్రం అనేక సార్లు మరణం నుండి తప్పించబడ్డాడు. పునరుద్ధానుడైన యేసుక్రీస్తు యోహానుకు తోడై ఉన్నాడు. పద్మాసు ద్వీపంలో ఇతన్ని చంపలేక పద్మాసు ద్వీపంలో పడవేసినప్పుడు ప్రకటన గ్రంథాన్ని యోహాను ద్వారానే దేవుడు మనకు అనుగ్రహించాడు. ఆ దర్శనాన్ని యోహాను పొందుకోగలిగాడు. మనం కూడా కష్టమైన, నష్టమైన, శ్రమైన, వేదనైనా దేవుని వైపే ఉన్నట్లయితే, దేవుణ్ణి ఆనుకుని ఉన్నట్లయితే ఆయన మనకు తోడై ఉండడానికి చాలినవాడుగా ఉంటున్నాడు. మీరు దీర్ఘాయుష్మంతులగున్నట్టు మీ తల్లిని మీ తండ్రిని సన్మానించండి. ఇది ఆజ్ఞలలో మొదటి ఆజ్ఞ. ప్రభు క్రియారూపకంగా చూపించాడు తన తండ్రిని ఏ విధంగా, తన తల్లిని ఏ విధంగా ప్రేమించాలో. మీరు కూడా మీ తల్లిదండ్రులను ప్రేమించాలని దేవుడు ఆశపడుతున్నాడు. అట్టి కృప దేవుడు మీకు అనుగ్రహించాలని ప్రార్థిస్తున్నాను. ప్రైజ్ ది లార్డ్. మై గాడ్ బ్లెస్ యు. ఆమెన్.